అదే తెలుగు తల్లి విగ్రహం మన పెట్టిండు. మన తెలంగాణ తల్లి పెట్టిండే. తెలంగాణ తల్లి ఏమో చాలా కళాత్మకంగా ఉండే. నెత్తి మీద కిరీటం, ఇక్కడ చేతిలో బతుకమ్మ అది చాలా రిచ్‌గా ఉండే. పర్ఫెక్ట్‌గా ఉండే బొడ్డానం ఇట్లా. ఇప్పుడు అంతా పేదరికంగా ఎట్లో ఉంది. దాని అంటే గురించి చెప్పనా? ఈ చర్చ 2006లోనే వచ్చింది. ఆ విగ్రహం అప్పటి నుంచి. అంటే బిఎస్ రాములు ఉండే కదా పెద్ద మనిషి. ఓకే. బీసీ కమిషన్ చైర్మన్ పనిచేసాడు. ఓకే. ఆయన ఇప్పుడు వాళ్ళ ఆఫీస్లో ఒకరిద్దరిని పిలిపించి చారి అని, తర్వాత ఇంకొక ఆయన గోవర్ధన్, ఇట్లా గంగాధర్, ఇట్లా జేఎన్టీయూలో ఫైన్ ఆర్ట్స్, అయితే వాళ్ళతో ఆయన కొద్దిగా డిస్కస్ చేసి తయారు చేశారు. అప్పుడు కిరీటం లేకుండా తయారు చేసిండ్రు. చేస్తే అది బాగాలేదు, మా కేసీఆర్ విగ్రహం పెడదాం అనుకున్నప్పుడు ఇది పట్టుకొచ్చిండ్రు. పట్టుకొస్తే అట్లా ఉండకూడదు. తెలంగాణ తల్లి అంటే ఒక దేవత. దేవత అంటే మన మనసులో ఏముంటుంది, ఒక కిరీటం ఉంటుంది. రవివర్మ అని ఒక పెయింటర్ భారతదేశం ఫేమస్. ఆ రవివర్మ దేవతల బొమ్మలు ఎక్కడ పెట్టినా కూడా కిరీటాలు పెట్టేవాడు. అందరి మనసులలో అట్నే కిరీటాలు వచ్చినాయి. దేవుళ్ళు అట్లా ఉంటారా అనిపించింది ఆయన ఆర్ట్. కాబట్టి ఉద్యమ స్ఫూర్తి అంటే ఆ కిరీటం ఉండాలి, ఒక దేవతలాగా ఉండాలి, ఒక పేద తెలంగాణ తల్లిలాగా ఉండాల్సిన అవసరం లేదు. చాలా మిడిల్. తర్వాత తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించాలి, తెలంగాణ సాంప్రదాయాలను ప్రతిబింబించాలి. గద్వాల పోచంపల్లి పట్టుచీర కట్టాలి, కోహినూరు డైమండ్ను కిరీటంలో పెట్టాలి, జాకోబ్ వజ్రాన్ని వడ్డానంలో పెట్టాలి. తర్వాత మన చేతిలో బతుకమ్మ ఉండాలి, ఇంకో చేతిలో తెలంగాణ పంటలైన వరి కంకులు, మక్క కంకులు ఉండాలి. అట్లా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా కేసీఆర్ ఆధ్వర్యంలో ఆ గంగాధర్ వీళ్ళంతా విగ్రహాన్ని బిఎస్ రాములు నేతృత్వంలో తయారు చేశారు. ఇవన్నీ ఊళ్ళల్లో వాడవాడక అవే ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ అడుగుజాడలు తుడిపేయాలి, రూపురేఖలు మార్చాలి అంటే ఇక్కడ ఒక కుట్ర ఏంటంటే తెలంగాణ అస్తిత్వాన్నే మంట కలిపే కార్యక్రమాలు. అంటే చంద్రబాబు నాయుడు నచ్చదు కదా ఇవన్నీ. కాబట్టి మన చంద్రబాబును కళ్ళల్లో వెలుగు చూడాలంటే ఆయన కోసం మా సూరిబాబు కళ్ళల్లో వెలుగు చూడాలని చెప్పి మధ్యలో చెరువు సూరి అన్నట్టు మా చంద్రబాబు అన్న నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని చెప్పి ప్రమాణ స్వీకారాల్లో చెప్తారు. చంద్రబాబు పట్ల అనురాగమే, కేసీఆర్ పట్ల ద్వేషమే. అయితే అక్కడ నిజామాబాద్లో బాగా ఉద్యమకారుల గురించి అసలు పట్టించుకోవట్లేదు కేసీఆర్ సార్ అని అన్నది. అవునా? అంటే మొన్నటి ఎలక్షన్లలో ఓటమికి 25 కారణాలలో అది కూడా ఒక కారణం. ఏంటంటే అయితే ఒప్పుకుంటుండ్రు. అంటే ఒప్పుకుంటే ఏమాటంగా మాట చెప్పాలి. ఆమె అన్నదని కాదు, అందరన్న విషయాన్ని ఆమె అన్నది. అంటే ఒకసారి ఫక్త్ రాజకీయ పార్టీ అని చెప్పి కేసీఆర్ గారు దాన్ని మార్చారు కదా. మార్చిన తర్వాత కొంత ఉద్యమకారుల విషయంలో నేను ఒకసారి అడిగితే ఏమన్నారంటే ఒకరా ఇద్దరా, ఊరూరుకున్నారు, వేల మంది ఉన్నారు, ఎవరికని ఇస్తాము ఎవరికని ఇయ్యాము, అందరి లక్ష్యం కూడా తెలంగాణ రావాలని కదా, తెలంగాణ తెచ్చి వాళ్ళ చేతిలో పెట్టినా కదా. కొందరికి అవకాశాలు వస్తాయి, కొందరికి రావు. ఒక కాన్స్టిట్యున్సీలో 100 మంది ఉద్యమకారులు ఉంటారు, ఎమ్మెల్యే టికెట్ ఒకటే ఉంటుంది. కాబట్టి ఎంతమందిని సాటిస్ఫై చేయగలుగుతాం ఆయన చెప్పేదానిలో అది కనబడ్డది. రెండవది ఏంటంటే అమరులు ఎవరైతే ఉన్నారో ఓ క్రైటీరియా ఉంటుంది. ఎఫ్ఐఆర్లో వాళ్ళ పేరని ఉండాలి, లేకుంటే అక్కడ వాళ్ళ పేరు రాసి ఉండాలి పేపర్లల్లో, తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్నాడని. ఇట్లాంటివన్నీ క్రైటీరియాగా పెట్టుకొని ఎవరైతే నిజంగానే తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళ చిట్టా వెతికితే 550 మంది ఏమో దొరికారు. అందులో 450 ఉత్తరాలు రాసి చనిపోయిన ఉన్నారు, 100 మంది ఏమో ఉత్తరాలు రాయకుండా చనిపోయినలు. కానీ ఇంకొక 650 మంది చనిపోయినట్టుగా పేపర్లలో వచ్చింది. బట్ వాళ్ళకు సరైన ఆధారాలు లేకుండే, తెలంగాణ కోసం చనిపోయినలా లేకుంటే ఇంకే కారణంతోనన్నా ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రతిరోజు ఆత్మహత్యలు అవుతుంటాయి. కాబట్టి ప్రతి ఆత్మహత్య తెలంగాణ కోసం చెప్పడానికి లేదు కదా. అయితే దాన్ని వెరిఫై చేయలేకపోయాడు ఆయన. కాబట్టి ఆధారాలు ఉన్న 550 మందికి వాళ్ళ కుటుంబాలకు 10 లక్షల రూపాయలు, ఒకరికి ఉద్యోగం, ఇట్లా చేశారు. చేసారు 550 మంది కుటుంబాలకు 10 లక్షలు వచ్చినాయి. తర్వాత ఒకరికి ఉద్యోగం వచ్చింది, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. తర్వాత చాలామంది పదవులు ఇవ్వలేదు అనేది. పదవులు కూడా ఏంటంటే కొంత నెగ్లిజెన్స్ జరిగింది, కొన్ని పదవులు ఖాళీగానే పెట్టిండ్రు 10 ఏళ్ళు. ఇటువంటి విమర్శలు కేసీఆర్ ఎదుర్కొన్నారు, ఆమె కూడా అదే మాట మాట్లాడారు. మొన్న కన్నీళ్ళు పెట్టుకున్న సంగతి మీ అభిప్రాయం?
కన్నీళ్ళు పెట్టుకుందానికి నిజం ఉందా? మూగ మనుషులు సినిమా చూసినావా? మూగ మనుషులు మూగ మనుషులు అబ్బాయి నాగేశ్వరరావు జమున ముద్దబంతి పువ్వులో బంతి పువ్వులో లాస్ట్లో ఏమంటాడు? నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే కన్నీళ్ళే వస్తాయి. వస్తాయి, ఓకే. ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసునా. తెలుసు అనేది మీరు చెప్పండి, మీకు తెలుసు కదా. కన్నీళ్ళు వస్తాయి, ఉమ్. కోపం వచ్చినా వస్తాయి, బాధ వచ్చినా వస్తాయి, సంతోషం వచ్చినా సంతోషం వచ్చినా వస్తాయి. కన్నీళ్ళకి వెనకాల ఏ కథలనే మనకి ఎడ తెలుస్తుంది. ఉమ్. ఫ్రస్ట్రేషన్తో రావచ్చు, కోపంతో రావచ్చు, ఏదైనా కావచ్చు. ఇది తప్పించుకునే ఆన్సర్ లాగా అనిపిస్తుంది మీరు చెప్పేది. కన్నీళ్ళు అనేటి ఆమె కన్నీళ్ళు పెట్టి ఏడ్చింది దాని ఫ్రస్ట్రేషన్తో వచ్చినాయి కదా అవి. ఓకే. ఫ్రస్ట్రేషన్తో వచ్చినప్పుడు మాటలకు వాల్యూ ఉండదు, విలువ ఉండదు. ఓకే. ఇప్పుడు మాటలు 3 రకాలు వస్తాయి. ఉమ్. బాగా సంతోషంగా ఉన్నప్పుడు ఒక మాట వస్తుంది, ఉమ్. బాగా కోపంగా ఉన్నప్పుడు ఒక మాట వస్తుంది, ఉమ్. బాగా బాధగా ఉన్నప్పుడు ఒక మాట వస్తుంది, ఉమ్. మామూలుగా ఉన్నప్పుడు ఒక మాట వస్తుంది. కాబట్టి వాళ్ళ వాళ్ళ మానసిక స్థితి ఉమ్. వాళ్ళ మాటల్ని ప్రభావితం చేస్తుంది. ఏది నిజం అనుకోవాలంటే నార్మల్గా ఉన్నప్పుడు మాట్లాడేది నిజం అనుకోవాలి. అతిశయోక్తి ఉంటుంది, బాగా సంతోషంగా ఉన్నప్పుడు పొగుడుతూనే ఉంటాం, ఆకాశానికి ఎత్తాం. దీని మీద ఒక మంచి కవిత ఉన్నది, శ్రీశ్రీ మహాప్రస్థానం చూసాం. అన్నిటికంటే చిన్న కవిత, 6 లైన్లే ఉంటుంది. ఓకే. దాని హెడ్డింగ్ కూడా ఒకటే అక్షరం అని ఉంటుంది. ఓకే. ఆశ్చర్యంగా నిప్పులు చెరుక్కుంటూ నింగికి నేను ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరే, నెత్తురు కక్కుకుంటూ నేలకి నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే. ఇది లోకం. వీరే టోటల్గా ఎదుటి వాళ్ళే ఆశ్చర్యంగా చూస్తారు, ఆకాశానికి ఎత్తారు, వాళ్ళే పాతాళానికి తొక్కుతారు. వాళ్ళ టైం రావాలి. అందుకే మానసిక స్థితిని బట్టి మాటలు వస్తూ ఉంటాయి. ఓకే. ఏ కన్నీటి వెనకాల ఏముందో తెలుస్తున్నారు. అన్న, హరీష్ రావు పైన కవితక్క చేస్తున్న ఆరోపణలు నిజమేంటారా? 0. ఏంది 0? అసలు మొత్తం అంతా అవ్వదా? మరి ఆ ఆరోపణలు చేస్తున్న అంత స్టబాన్గా చేస్తున్నామే. ఆరోపణలకు లోతుల్లోకి వెళ్తే అవన్నీ తలిగేది కేసీఆర్కు, ఇండైరెక్ట్గా ఆయన వెళ్తాయి. ఓకే. కేసీఆర్ తగులుతాయి. కాబట్టి ఆయన మీద 0 అది. సో ఇంకోటి ఏంటంటే ఆయన బాగా పైసలు కమాయించినట్టు కదా హరీష్ రావు పాలిటిక్స్కి వచ్చినాక బిజినెస్లు పెట్టుకుంటారు, తర్వాత కొన్ని సెటిల్మెంట్లు చేస్తారు, అందులో డబ్బులు వస్తాయి. నీకు అన్ని ప్రజల డబ్బే తినడానికి ఎట్లా అంటారు? ఆరోపణ చేసేవాళ్ళు ఏమన్నారు? అంతేలే. మరి నీకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటే నాకు బిజినెస్ ఉన్నాయి, అంతే. వాళ్ళు ఎట్లాగో బిజినెస్లు ఉన్నాయి, వీళ్ళకి కూడా బిజినెస్లు ఉంటాయి, తప్పేమో. ఇంకా అసలు ఫీల్డ్లో రాని సంతోష్ రావు గురించి, సంతోష్ రావు బాగా సంపాదించిండంట. సంపాదన ఆయన బ్రిటిష్ లండన్లో కూడా ప్యాలెస్ కొన్నాడంట. ఆయన దగ్గర అంత డబ్బు ఎక్కడికి వెళ్ళి వచ్చిందా, అంత పైసా? పవర్ సెంటర్ దగ్గర ఉన్న వాళ్ళందరి మీద అట్లనే వస్తాయంటే ఇండైరెక్ట్ ఒప్పుకుంటలే. వాళ్ళకి అవకాశాలు ఉంటాయి సంపాదించుకోవడానికి, కాబట్టి ఆరోపణలు వస్తాయి. నిజాలు ఎవరు బయట పెట్టాలి? నీలాంటి తెలిసిన వాళ్ళు పెట్టాలి. మనకి ఎట్లా దొరుకుతాయి? ఏమో నాకేం తెలుసు. గవర్నమెంట్ ఇప్పుడు ఆయన దగ్గర ఆయన ప్యాలెస్ ఉన్నాయని చెప్పి మా పేపర్లో ఎవరో ఇవన్నీ ప్రూఫ్లు తీయాలంటే ఎవరు తీస్తారు? మనకి ఇస్తారు ఆధారాలు. ఓకే. ఒకవేళ నిజంగానే సంపాదించిండు అనుకో, బయట పెట్టాల్సింది రేవంత్ రెడ్డి. సర్కార్ ఆయన చేతిలో ఉంది, ఏసీబీ ఆయన చేతిలో ఉంది, పోలీస్ ఆయన చేతిలో ఉంది. సంపాదన కంటే ఎక్కువ ఆస్తులు ఉంటే ఎవరినైనా పట్టుకునే చట్టం ఉన్నది. ఇప్పుడు నువ్వు రోడ్డు మీద ఈ 2 సంచులు నిండా డబ్బులు పెట్టుకొని పోతున్నావు అనుకో, నేను పోలీసు ఆపొచ్చు. ఆపి ఈ డబ్బు ఎక్కడి నుంచి తెస్తానో రుజువు చేయాలి. నువ్వు ఎట్లా సంపాదించినావు? నువ్వు 19,999 రూపాయల కంటే ఎక్కువ క్యాష్ క్యారీ చేయొద్దు. 20,000 ఉన్నా పట్టుకుంటారు, సోర్స్ చూపెట్టాలి, లేదా నీ మీద కేసు పెడతారు పట్టుకొని. మరి ఎవరు పట్టుకోవాలి? రాజ్యమే కదా పట్టుకోవాల్సింది. మరి రేవంత్ రెడ్డి కదా చేయాల్సింది. వాళ్ళ చేతులు కలిపితే 12 ఏళ్ళు మోడీ ఉన్నాడు, 12 ఏళ్ళు అయింది, 13 ఏళ్ళు నడుస్తుంది. 2 ఏళ్ళ నుంచి ఈయన ఉన్నాడు, 3వ ఏళ్ళు నడుస్తుంది. మరి ఆయన చేతనైతే కదా పట్టుకోవడానికి, అక్రమ ఆస్తులను పట్టుకోవడానికి. ఊరికే నోటి మాట కంటాడు కానీ ఎక్కడైనా పట్టుకున్నట్టు కనబడుతుంది మనకు. కానీ అందరంటే కవితకు కూడా చాలా సార్లు అంటది. రమ్యక్క కూడా ఉంటుంది కదా పార్ట్ టైం కల్వకుంట్ల రమ్య. అంటే నేను అనేది ఎవరైనా కూడా అనుమానిస్తారు, తప్పేం లేదు, ఆరోపణ చేస్తారు, కానీ నిర్ధారించాల్సింది ఎవరు? అది కరెక్ట్, ప్రభుత్వం కదా. ప్రభుత్వం బీజేపీ మోడీ చేస్తలేడు, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చేస్తాడు. సరే వాళ్ళకేమైనా ఇచ్చిండు ఆయన?